శివలింగానికి రూపం ఉందా గమనించండి. దేవాలయంలో విష్ణువుకి రూపం ఉంది, రాముడికి రూపం ఉంది, కృష్ణుడికి రూపం ఉంది, శివుడికి రూపం లేదండి. శివలింగమే రూపం. లింగంలో ఉద్దేశం ఏంటండి? నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను సమస్తం. నేనంటే ఏమనుకుంటావు? నమో నమో నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ నమో స్వపద్భ్యో నమో జాగ్రభ్యో నమో తిష్టభ్యో నమో ధావద్భ్యో నమో నమ నమో సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమక. నమ్మకంలో ఉండేవాడిని. కూర్చున్నవాడిని నేనే, లేచి నిలబడినవాడిని నేనే, పరిగెడుతున్నవాడిని నేనే, పడిపోయిన వాడిని నేనే, నిద్రపోతున్నవాడిని నేనే, మెలకుగా ఉన్నవాడిని నేనే. అన్నీ నేనేనయ్యా. అది మన ఊరికే చదివి అభిషేకాలు చేసి మేము 11 సార్లు చదివా, 36 సాటి మనిషిని అవమానించిన తర్వాత నువ్వు ఎన్ని అభిషేకాలు చేసినా ఒకటే. ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇది పరమ సత్యం. మనుషుల్ని గౌరవిస్తేనే మాధవుడు పలుకుతాడు, లేదా మాధవుడు పలకడు.